ఏవీ న్యూస్ కి స్వాగతం. అందరిని ప్రేమించు ఎవరిని ద్వేషించుకు అనే నినాదంతో మానవ సేవే మాధవ సేవ అనే భావనతో యావత్ ప్రపంచంలో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అహ్మదియా ముస్లింలు ప్రపంచ ముస్లింల అధినేత హజరత్ మీర్జా మసూర్ అహ్మద్ సారథ్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ వారంగా మహిళా విభాగ సభ్యురాలు షేక్ మునీషా కరీం నజీమా రఫీ అన్నారు. ఇక వరంగల్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో లూయిస్ ఆదర్శ ఆందోళన పాఠశాలలో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 25 మంది విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. ముస్లిం కమిటీ నానా ఓకేనా, దాంట్లో లేడీస్ నానా ఓకేనా. సో అమ్మ వాళ్ళే వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి దాని ద్వారా వచ్చిన ఫండింగ్ అనేది సేవల దృక్పథంతో చేస్తానన్నా ఓకేనా. సో వాళ్ళు వచ్చి నాన్న మీ సెల్ఫ్ లైఫ్ చేయనా 1 by 1 ఇట్లా చేతికి ఇవ్వండి స్వామి వాళ్ళకి. పట్టుకున్నా చేతులలో పట్టుకున్నాను. आप उनको हाथ में दे दो. आप इधर देखो. और है आपका उससे 2 है आपके पास 2 इनको दो. प्लेट वर्क का मम्मी खाएं आप అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ అని ముస్లిమ్స్లో చాలా రకాల కమ్యూనిటీస్ ఉంటాయి. అందులో మాదొక కమ్యూనిటీ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ అనమాట. ఆ కమ్యూనిటీ తరపు నుంచి మాకు ఆ కమ్యూనిటీలో 5 విభాగాలు ఉంటాయి. ఎట్లయితే యువకులని ముస్లిం వాళ్ళ కోసం అన్సార్ అని అట్లా 5 విభాగాలు ఉంటాయి. అందులో మా లజ్న అనేది లేడీస్ది ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. అయితే మా కమ్యూనిటీ 1889వ సంవత్సరంలో పంజాబ్లో స్థాపించబడింది. అది స్థాపించిన వారు హజరత్ మీర్జా గులాం అహ్మద్ సాహిబ్ అలైహిస్సలాం ఖాదియానీ గారు. అయితే ఆయన చేత 1889 సంవత్సరంలో మా కమ్యూనిటీని స్థాపించడం జరిగింది. ఆయన పరమపదించిన తర్వాత ఆ కమ్యూనిటీని ఒక లీడర్ వరల్డ్ వైడ్గా మా కమ్యూనిటీ 200 దేశాల పైగా అది విస్తరించడం జరిగింది. అయితే ఆ కమ్యూనిటీ మొత్తానికి వరల్డ్ వైడ్గా మాకు ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ని మేము ఖలీఫా అని పిలుచుకుంటాము. అయితే ఆ ఖలీఫా గారి ఆధ్వర్యంలో మేము చాలా రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటాం అన్నమాట. అయితే మా కమ్యూనిటీకి వచ్చేసి పేద స్త్రీల కోసం నమస్తే అండి అందరికీ. మాది ఆటోనగర్లో లూయిస్ ఆదర్శ ఆందోళన పాఠశాల. మా స్కూల్ ఫౌండర్ వచ్చేసి నలువేల కుమారస్వామి గారు. స్వామి వచ్చేసి స్వర్గస్థులు అయినారు ఫౌండర్. మా మామయ్య స్వామి వాళ్ళ పాప కూడా అందరాలుగా పుట్టడంతో మామయ్య స్వామి మొత్తం స్టడీ అంతా హైదరాబాద్ చదువుకుండు. సో మామయ్య స్వామి స్టడీ హైదరాబాద్ చదువుకున్నాడు. మన వరంగల్ బ్లైండ్ స్కూల్ లేదు. తనకు పుట్టిన కూతురు కూడా బ్లైండ్గా పుట్టి వరంగల్లో ఉన్న బ్లైండ్ వాళ్ళు ఇట్లా కష్టపడద్దని 2010లో స్కూల్ స్టార్ట్ అయ్యడం జరిగింది 4 పిల్లలతోటి. ఇప్పటికీ మొత్తం 25 మంది పిల్లలు ఉన్నారు. 25 మంది పిల్లల 20 మంది అబ్బాయిలు 5 అమ్మాయిలు రోజు పోయి రోజు వస్తారు. సో మా స్కూల్ వచ్చేసి మొత్తం పిల్లలకి బ్రెయిలీ లిపి నేర్పిస్తామండి. 2 నార్మల్ టీచర్స్ మార్నింగ్ స్కూల్ అవర్స్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు. ఒక బ్లైండ్ సార్ ఉంటాడు స్వామి, తను వచ్చేసి పిల్లలకి బ్రెయిలీ లిపి నేర్పిస్తాడు. సో ఇక పిల్లలకు వచ్చేసి మొత్తం బ్రెయిలీ లిపి ఇంకా స్టడీతో సహా చెస్, జూడోకి వచ్చేసి ఉత్తరప్రదేశ్, లక్నో, పంజాబ్ టోర్నమెంట్కి కూడా పంపించడం జరిగింది స్వామి. చెస్లో కూడా టోర్నమెంట్స్కి వెళ్ళొచ్చిళ్ళు. ఇంకొచ్చేసి మా స్కూల్కి హెల్ప్ ఎట్లా అంటే
ఏదున్నా కూడా దాతల సహాయ సహకారాలు దాంట్లో వచ్చేసి యువనేతాజీ ఫౌండేషన్స్, విజన్ స్మైల్ ఫౌండేషన్, జనైత్రి ఫౌండేషన్, సహస్ర ఫౌండేషన్, ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్, మళ్ళీ ఈ రోజు వచ్చినట్టు చూసుకున్నట్టయితే మా స్కూల్కి అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు ఇవాళ హెల్ప్ చేయడం జరిగిందండి. పిల్లలకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిళ్ళు. సో ఇట్లా దాతల సహాయ సహకారాలతోటి మా లూయిస్ ఆదర్శ అందుల పాఠశాల రన్ చేయడం జరుగుతుంది.